సో ఇంకొక ప్రధానమైన అంశం రాష్ట్రంలో ఈటల వర్సెస్ బండి సంజయ్ ఈక్వేషన్ మీరు గమనిస్తుంటారు, చూస్తున్నాం. ఇక వీళ్ళు ఓపెన్ గానే బహిరంగంగానే తిట్టుకుంటున్నారు. సో మన ఈటల రాజేందర్ ఇంటి దగ్గర అయితే ఒక పెద్ద గొడవనే జరిగింది. వాళ్ళు హుజురాబాద్ వాళ్ళు అంతా వచ్చి ధర్నా చేస్తే ఆయన చాలా అగ్రెసివ్ గా మాట్లాడిండు. సో అంతకుముందు బండి సంజయ్ ఈయనని కార్నర్ చేస్తూ మాట్లాడిండు. అసలు ఏం జరుగుతున్నదని మీకు అనిపిస్తున్నది ఇద్దరి మధ్య? అంటే జనరల్ గా ఎట్లుంటుందంటే, వార్ మేము పల్లెటూరు వాళ్ళం, గ్రామాలలో ఉండేవాళ్ళం. మాకేం చేస్తుంటే ఇంట్లో మాకు ఒక 5-6 ఆవులు, ఒక 3-4 బర్రెలు, కొన్ని లేగలు ఇట్లా ఉంటాయి. అయితే కొన్ని ఎత్తుకొని పోయిన తర్వాత పాలకి మాకు మళ్ళా కష్టం అవుతుంది. అయితే ఏం చేస్తాం, మళ్ళీ పక్క ఊర్లోనో ఎక్కడో ఇంకొక ఆవును ఒక లేగను కొనుక్కొని వస్తాం. ఆ ఆవును ఈ ఉన్న ఆవులు ఓర్వవు, కుమ్ముతూనే ఉంటాయి అనమాట. ఇది కొత్తది వచ్చింది, మా మేతలో దీనికి భాగస్వామ్యం ఇవ్వాలని. ఆ లేగలు కూడా దీని లేగను పొడుస్తూనే ఉంటాయి అనమాట. కొంతకాలం తర్వాత ఇవి సమైక్యంగా కలుస్తుంది. సో అట్లా ఇది ఆధిపత్య పోరు తప్ప ఇది సైద్ధాంతికమైనటువంటి విభేదాలతో ఉన్నది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బి ఫ్రాంక్ విత్ యూ, ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక మనం చెప్తా ఉన్నాం. ఇన్ మై వ్యూ ఈటల రాజేందర్ తనని చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నాడు అబ్బా. తన పాత్రని చాలా ఎంతో భూతద్దంలో బట్టి చూస్తా ఉన్నాడు. రాజకీయ పార్టీలు ఏవి కూడా లాయాలిటీకే ప్రాధాన్యత ఇస్తాయి. పార్టీ సిద్ధాంతాలతో ఏకాభిప్రాయం ఉన్న వ్యక్తులకే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా ఇప్పుడు మన ఇంట్లో మనం డ్రైవర్ని పెట్టుకున్నా, హామీ ఇచ్చి తెచ్చినప్పుడు దాన్ని ఫుల్ఫిల్ అవును, ఆయనకు టికెట్ ఇచ్చారు, గెలిచినాడు, ఉన్నాడు, వచ్చినాడు. ఆయన ప్రతి చోట నా వర్గము అనేది ఒకటి ఉండాలా అన్నప్పుడు కష్టం. నదీనాం సాగరో గతి, నది సముద్రంలో కలిసిన తర్వాత ఇట్ బికమ్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఓషన్. బండి సంజయ్ ఏంది, నా అధ్యక్ష పదవి ఆయనే తీసింది అన్నది ఆయన ఆలోచన, ఆయన అభిప్రాయం, ఆయన ఆరోపణ. ఈయన నన్ను అధ్యక్షుని కాకుండా అడ్డుకోవడంతో పాటు అటాక్ చేస్తున్నారు డైరెక్ట్ గా అన్నది ఈయన ఎలిగేషన్. గొడవంత ఇదే కదా. ఇప్పుడు పార్టీ అధిష్టాన వర్గానికి చాలా మంది చాలా రకాల పీతిరీలు చెప్పడం అనేది నేషనల్ పార్టీస్ లో చాలా కామన్. కాంగ్రెస్ లో అట్టనే ఉంటది. పోయి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు, అనుకూలంగా కొందరు, రేవంత్ రెడ్డికి కాదు వీళ్ళిద్దరు అసలు వేస్ట్ కాడు అని ఇంకొకని తరఫున వాడిని ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుందని, ఇట్లా ఇవి జరుగుతుంటాయి అబ్బా. పార్టీ అధిష్టాన వర్గం ఏ సందర్భంలో ఏ రకమైన మార్పులు చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఆ మార్పు అంటూ చేస్తే అధిష్టాన వర్గాన్ని నిర్ణయాన్ని గౌరవించిన వాడు పార్టీ యొక్క విధేయుడైన సభ్యుడు, అతన్ని యాక్సెప్ట్ చేయాలి. బండి సంజయ్ లేకుంటే అసలు బీజేపీకి మనుగడే లేదు అనే ఒక ప్రొజెక్షన్ చేస్తున్న సందర్భం వచ్చినప్పుడు బండి సంజయ్ లేకున్నా కానీ బీజేపీ గెలుస్తుంది అనేటువంటి ఒక నానుడి తీసుకువచ్చేసేసి బండి సంజయ్ వ్యతిరేక వర్గం వాళ్ళు చాలా అత్యుత్సాహం చూపెట్టారు. ఏది ఏమైనా పార్టీ అధిష్టాన వర్గానికి ఈయన టర్మ్ అయిపోయింది కాబట్టి కొత్త వ్యక్తిని ఇవ్వాలన్నారు, ఇచ్చినారు. కిషన్ రెడ్డిని ఇచ్చినారు. బండి సంజయ్ లేకపోవడం వల్ల బీజేపీ యొక్క పురోగతి ఆగలే కదా. ఖచ్చితంగా వాళ్ళు 8 మంది ఎంపీలు అయినారు, 8 మంది ఎమ్మెల్యేల సంగతి అటు వచ్చేసి ఎంపీల స్థాయికి వచ్చేటప్పటికి వాళ్ళ సంఖ్య పెరిగింది. సో పెరిగిన సందర్భంలో కూడా ఇంకా బండి సంజయ్ నా వల్లనే బీజేపీ ఎదిగింది అని చెప్పే పరిస్థితి లేదు కదా. దట్ ఇష్యూ హెస్ బికమ్ రిడెండెంట్. అట్టనే ఈటల రాజేందర్ చెప్తేనే అక్కడ జేపీ నడ్డా డిసైడ్ చేసినాడా, లేకపోతే అమిత్ షా డిసైడ్ చేసినాడా? ఎవరి వాళ్ళు వాళ్ళ వర్గాలు వాళ్ళు చెప్పుకుంటారు. ఇంట్లో ఉన్న మన పిల్లలే డాడీ అక్క బట్టలు చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయి, నాకు అట్లాంటివి కొనియలేదంటారు. ఆడపిల్లకు దొరికినంత అందమైన బట్టలు అబ్బాయికి దొరకవు. ఇట్లాంటివి ఉంటాయి. ఇవన్నీ ఈ ఇష్యూస్ ని మనము విత్ ఇన్ ది పార్టీ పారామీటర్స్. మరి హైకమాండ్ చాలా చూస్తూ ఊరుకుంటున్నది కదా. అవునబ్బా, పార్టీ ఇప్పుడు ఒకసారి నేను ఇదే ఇష్యూ ఒకసారి మాకు రాజీవ్ గాంధీ దగ్గర ఎరైజ్ అయింది ఈ ఇష్యూ. ఎట్లా అంటే డాక్టర్ చెన్నారెడ్డి గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ 1989లో. అయితే నక్సలైట్ల విషయంలో కూడా చర్చలు జరిపేసేసి నక్సలైట్ సమస్యను పరిష్కరించాలా అనేది ఆయన వాదన. అయితే ఏమైంది, అంతకుముందు రాజీవ్ గాంధీ గారు అస్సాం ఎజిటేటర్స్ తోని, పంజాబ్ ఎజిటేటర్స్ తోని, ఎంఎన్ఎఫ్ మిజో నేషనల్ ఫ్రంట్ వాళ్ళతో చర్చలు జరిపి అక్కడక్కడ అకార్డ్స్ ఏర్పరిచి సంధిలు చేసేసి ఆ రాష్ట్రాలలో ప్రశాంతత తీసుకొచ్చినాడు. అప్పుడు కాంగ్రెస్ విధానం ఏది ఉండే, ఈవెన్ ఎక్స్ట్రీమిస్ట్లను కూడా జనజీవన స్రవంతిలో చేరండి, ప్రజాస్వామ్య భరితంగా మీరు మన పార్టిసిపేట్ కంటే పొలిటికల్ పార్టీస్ లో పొలిటికల్ ప్రాసెస్ లో యుద్ధం చేస్తే మీరు రాజ్యం మీద యుద్ధం చేసి మీరు ఏం గెలుస్తారు అని చెప్పేటువంటి నానుడి. అట్లనే డాక్టర్ చెన్నారెడ్డి గారు ఈ ప్రోగ్రాం తీసుకొచ్చినారు, నక్సలైట్లతో చర్చలు అని అన్నారు. అప్పుడు ఎంవి మైసూరారెడ్డి అనే ఒక శాసనసభ్యుడు రాష్ట్ర శాసనసభ వేదిక మీదనే రాజీవ్ గాంధీని చాలా చెన్నారెడ్డి నానా మాటలు అన్నాడు. ప్రభుత్వ విధానాన్నే విమర్శించాడు. అప్పుడు కె రోషయ్య గారు పార్టీ పిసిసిఐ అధ్యక్షుడు,
రాజీవ్ గాంధీ గారు ఇక్కడ ఆయన ఇటు శృంగేరికి పోతూ ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఆగినాడు. అప్పటికి మాకు జనరల్ గా ఈనాడు కరెస్పాండెంట్స్ అంటే మాకు ఎట్లుంటాయంటే రాజకీయ పార్టీల వాళ్ళు ఇంపార్టెంట్ వాళ్ళు వస్తే ఏం ప్రశ్నలు అడగాలో కూడా సలహాలు ఇచ్చేటువంటి సందర్భం. చెన్నారెడ్డి గ్రూప్ తరఫున ఏం ప్రశ్న అంటే మైసూరారెడ్డి గురించి చేస్తున్నటువంటి ఈ రెసిడెన్సీని ఓ ప్రశ్న వేయాలా మీరు అనేటువంటి ఒక రిక్వెస్ట్ వచ్చింది. నేను అన్నాను సందర్భం అట్లా వస్తే ప్రశ్న వేస్తామండి, మేము కావాలని ప్రశ్న సృష్టించి ప్రశ్న అడగడం సాధ్యం కాదు అన్నాం. అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చిన తర్వాత పార్టీలో క్రమశిక్షణ, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు అది ఇదంతా ఇక రాజీవ్ గాంధీ ఏకరువు పెడుతుంటే మీరు అంత కొహెసివ్ యూనిట్ కాదు మీది. See, actually, the High Command is creating distance within the party. As a result, no chief minister is able to function independently. ముఖ్యమంత్రుల జీవితాలను మనుగడనే మీరు ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు, డెసిడెంట్స్లకు ప్రాధాన్యత ఇచ్చి అని నేను హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ వ్యూ ఆఫ్ యువర్ స్టేట్మెంట్ దట్ పార్టీ ఈజ్ ఎ కోహెసివ్ యూనిట్ అని నేను అడిగితే నో మిస్టర్ యు ఆర్ మేకింగ్ ఎ వెరీ అన్చారిటబుల్ కామెంట్, వెన్ డిడ్ ఇట్ హ్యాపెన్, హౌ కెన్ యూ సే దట్ దేర్ ఆర్ క్లీవేజెస్ విత్ ఇన్ ది పార్టీ అని అన్నాడు. అంటే లేదండి, ఇన్ ది రీసెంట్ పాస్ట్ డాక్టర్ చెన్నారెడ్డి has introduced a policy of discussion and debate with Naxalites, whereas one of your legislator has criticized the government policy on the floor of the house, whereas that policy was also discussed in your legislature party. There was a consensus, majority opinion was that we should have negotiations. In such a context, if a MLA, dissident MLA criticizes, how do you justify అన్న అంటే ఆయన ఒక మాట చెప్పినాడు ఏమని, dissidents are also from our party, these are also our party, we don't belittle anybody, వీళ్ళ మాటలు వింటాం వాళ్ళ మాటలు వింటాం, అట్లా అని విన్నంత మాత్రాన్ని వాళ్ళకి మేము మద్దతు ఇస్తున్నాం అని మీరు ఎక్కడ అనుకున్నారు? వాళ్ళ మాటలు విని ముఖ్యమంత్రులను మార్చట్లేదు కదా, ముఖ్యమంత్రులు ఐజ్దీజ్గా అట్లానే ఉంటున్నారు కదా అని అన్నారు. సో పార్టీ అధిష్టాన వర్గం తల్లి లాంటి పాత్ర, కొట్టే అన్నయ్య మాట వింటది, తన్నులు తినే చెల్లె మాట. నా పాయింట్ ఇప్పుడు సంజయ్ ని మాట్లాడిస్తున్నది హైకమాండ్ కాదంటారా? డెఫినెట్లీ కాదు, ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఐడియాలజీ బేస్ ఈయన వామపక్ష భావజాలము ఈయన తనకు తాను అనుకుంటున్నాడు. ఇప్పుడు జగదీప్ కూడా చర్చ నడుస్తుంది, అంత అవుతుందేనండి. వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ మంచిగా సహజంగా సజావుగా సాగుతున్నటువంటి కుటుంబ వ్యవహారాలు రచ్చకీర్చడానికి అటు పార్టీ అధిష్టాన వర్గం కానీ ఆర్ఎస్ఎస్ కానీ కృషి చేయదు. వీళ్ళే ఊహించుకుంటున్నారు అనమాట. నేను ఆర్ఎస్ఎస్ కు బాగా దగ్గర కాబట్టి నేను ఏం మాట్లాడినా ఆర్ఎస్ఎస్ నాకు మద్దతు ఇస్తుందని సంజయ్ అనుకుంటాడు. నేను వామపక్ష భావజాల నుంచి బీజేపీలో చేరిన కాబట్టి నన్ను ఎప్పుడు వీళ్ళు పరాయి వాళ్ళుగానే చూస్తారని వీళ్ళు అనుకుంటున్నారు. అంటే కోడలు వచ్చేసేసి నన్ను ఎట్లాగో బిడ్డలాగా చూడదు మా అత్త అని అంటే అది న్యాచురల్. ఎట చూస్తుంది? బిడ్డ వేరు కోడలు వేరు కదా. ఇప్పుడు నీ ఎక్స్పెక్టేషన్ కూడా రాంగే కదా. అంటే ఎప్పటికీ ఈటల అదే పరిస్థితి ఉంటుంది. అదే పరిస్థితి కాదు, కొంతకాలం తర్వాత రాజకీయమైన వాతావరణం మార్పు చెందుతుంది. బండి సంజయ్ కేంద్రానికి ఎలివేట్ చేస్తారేమో, లేకపోతే ఇంకొక విసుగు వచ్చేస్తే వెంకయ్య నాయుడు ఎట్లయితే ఉపాధ్యక్ష పదవికి పంపించినారో అట పంపిస్తారేమో, లేదా గవర్నర్ పోస్ట్ ఇస్తారేమో, లేదంటే బండి సంజయ్ని పిలిచి చెప్తారు నీ వల్ల అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి, యు ఆర్ నాట్ అలౌయింగ్ ది బీజేపీ టు గ్రో ప్రాపర్లీ ఇన్ తెలంగాణ, యు హావ్ బికమ్ ఎన్ ఇంపెడిమెంట్, ప్లీజ్ ఐదర్ యూ కీప్ క్వైట్ ఆర్ అదర్వైజ్ వీ విల్ హావ్ టు థింక్ ఓవర్ అని చెప్తారు అంతే. కానీ పార్టీలు ఒక దశ వరకు క్రమశిక్షణ అనేది ఉంటది. తర్వాత పూర్తిగా క్రమశిక్షణ అనే పేరుతోని ఎవరిని మాట్లాడకుండా చేస్తే ఎట్లానండి? బండి సంజయ్కి తన వాదన వినిపించుకునే ప్రాధాన్యత ఉండాలి, ఈటల రాజేందర్కు తన వాదన వినిపించుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వాలి. మనం ఎట్లా తయారైనా అంటే పత్రికలలో ఎవరు వాళ్ళ వాదన వినిపించుకుంటే ఇది అసమ్మతికి దారితీస్తుంది అంటాం. ప్రజాస్వామ్యంగా వాక్ స్వాతంత్రం లేని రాజకీయ పార్టీలు వేస్ట్. దే షుడ్ డిస్కస్ ఎవ్రీథింగ్ లైక్ ఇన్ ఇంగ్లాండ్, లైక్ ఇన్ యుఎస్. అట్లా ఎక్కడ డిస్కషన్ చేస్తారు? లేదు కదా, ఇది వాక్ స్వాతంత్రం లాగా లేదు కదా. సరేనయ్యా, కొద్దిగా మోతాదు మించింది. అప్పుడు వాళ్ళ పార్టీ అధిష్టాన వర్గం ఉంది కదా, బెత్తం పెట్టి ఇద్దరిని సీదా చేస్తారు. ఇప్పుడు పార్టీ వదిలేడితే ఈటల రాజేందర్ కు మనుగడ లేదు. పోనీ ఈటల రాజేందర్ ఇంకేం చేయగలడబ్బా? ఒక పార్టీ పెట్టగలడా? ఆ అవకాశం అయితే వచ్చినా గానీ చేతిలో వదులుకున్నాడు కదా, ఆయనకంత ధైర్యం లేదు. సరే, ఇప్పుడు వ్యాక్యూమ్ ఉంది కదా, ఆయన వల్ల ఎన్నడైతే అంతేనా? ఎన్నడూ పెట్టాడు, ఇప్పుడు కాదు కదా, ఎప్పుడు పెట్టాడు ఆయనే. సారీ అది మీరు నమ్మితే నమ్ముతారు, పెడితే అవకాశం చాలా తక్కువ. ఆయన వల్ల అది లేదబ్బా, ఆ ఇనిషియేటివ్ లేదు. ఇప్పుడు ఎట్లుంటదంటే పార్టీ పెట్టడం కాదు, ఏదైనా పాండబ్బానా కేసీఆర్ అన్నట్టుగా పార్టీ పెడితే గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్ యొక్క వరకు రీచ్ అవుట్ అవ్వాలా. హైదరాబాద్ లో కూర్చొని రాజకీయాలు చేసే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు రామచంద్రరావు ఈ వ్యవహారాన్ని డీల్ చేయగలిగే ఉన్నాడు కానీ చెయ్యడు.
ఏది చెయ్యడు, ఇద్దరిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని ఇస్తారు. ఒకసారి ఎప్పుడన్నా తనకి తలనొప్పిగా తయారైనప్పుడు నడ్డాకు చెప్పుకుంటాడు, నేను ఏం చేయాలి సార్, ఇద్దరు నాకంటే సీనియర్లే, ఆయనేమో మాజీ మంత్రి కథాకారకాన్ని ఆయనదో తీరు, నేను ఉద్యమకారుడని ఆయన ఓ రకంగా మనుపోస్తా ఉన్నాడు, ఈయనేమో నేను కేంద్ర మంత్రిని అంటున్నాడు, నన్ను జూనియర్ చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కొద్దిగా ఈ సమస్య మీరే తీర్చాలి అని చెప్తాడు. అప్పుడు ఒకవేళ రామచంద్రరావు ఒపీనియన్ అడిగినారు అనుకో, హూ ఇస్ రైట్ హూ ఇస్ రాంగ్ అంటే రామచంద్రరావు సహజంగా RSS భావజాలంతో పుట్టిన వ్యక్తి కాబట్టి బండి సంజయ్కి సపోర్ట్ చేస్తాడు, అంతే తప్ప ఈటల కింద సపోర్ట్ చేస్తాడు. వాళ్ళ పార్టీ హైకమాండ్ కూడా సంజయ్ అనే అంటది, డెఫినెట్లీ అంటది. ఈయన ముందే డిసైడ్ చేసుకోవాలా, నేను ఎక్కడ ఎవరితో వియ్యం పొందాలి కయ్యం పొందాలనే విషయంలో ఈయన ముందు అవగాహనలోకి రావాలి కదా. ఆయన ఏదన్నా వామపక్ష భావజాలంతో ఎంతో కొంత సారూప్యత ఉన్న పార్టీలలో గనక చేరుంటే ఈటలకి సమస్య ఉండకపో. ఆనాడే గనక ఈటల ధైర్యం చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరుంటే ఇవాళ ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండు, లేదా ముఖ్యమంత్రి కావచ్చు కాక బీసీలకే ప్రాధాన్యత ఇవ్వాలా అనే అంశం వస్తే ఈటల ఎప్పుడు కూడా అంటే రైల్వే స్టేషన్ లో రైలు పోయినాక స్టేషన్ కి చేరుకునే ప్యాసింజర్ అబ్బా, కాబట్టి ఆయన అటనే మిస్ అవుతా ఉంటాడు, ఇంతకంటే ఇతర